హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రసం చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు రసం పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి. మనము ఎంతైతే చింతపండు రసం తీసుకున్నామో దానికి 3 వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి, 1 టీ స్పూను మిరియాలు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రసం ఇలా మరుగుతున్నప్పుడు ఈ పొడిని ఇందులో వేసుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా పక్కన స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకొని ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మరిగే రసంలో యాడ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి రసం రెడీ అయిందండి. ఇది చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. బాయ్.